ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ప్రస్తుతం ఆ అధికారి పట్టుబడడానికి కారణం కృష్ణరాజు గారు. ఎందుకంటే దాదాపు ఏదైతే ఏకలవ్య స్కూల్కు సంబంధించి దాదాపు 35 కోట్లకు పైగా పన్నులు చేయడం జరిగింది. ఆ పన్నులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయడంలో 5 కోట్ల రూపాయల లంచం శ్రీనివాస్ అడిగినట్లుగా ఏసీబీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం 25 లక్షల రూపాయలు నేరుగా ఇస్తున్న క్రమంలో కూడా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో కృష్ణరాజు గారు ఉన్నారు, ఏదైతే ఏకలవ్య స్కూల్స్కి సంబంధించిన కాంట్రాక్టర్. సార్, అసలు ఏం జరిగింది, ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురి చేశారు? సార్, నేను ఏకలవ్య స్కూల్స్ పనిచేశాను సార్. పనిచేస్తే దాని తాలూకా ఒక 35-40 కోట్ల డబ్బులు రావాల్సి ఉంది సార్. దాని తాలూకా డీవియేషన్స్ కొని అప్రూవల్ కోసం సిఈ గారికి కింద 45 ఆఫీసులను దాటుకుని ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో. కానీ నేను అప్రూవ్ చేయకుండా నిలబెట్టుకుని తగిన అధిక మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తే ఇవ్వలేదు. అది బడ్జెట్ ల్యాప్స్ అయిపోయింది. ఎస్సీగా పెట్టారు, సిఈగా నాకు అప్రూవ్ చేయలేదు లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ సంవత్సరం 2025 మార్చిలో మళ్ళీ పంపించారు తిరిగి పేమెంట్ కోసం. నేను అప్రూవ్ చేస్తే పేమెంట్ వెంటనే వచ్చేసినాడు నాకు. ప్రభుత్వం పేమెంట్ ఇచ్చేసింది, కానీ అవి కూడా అప్రూవ్ చేయకుండా నాకు 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారు సార్. నేను ఆయన పెట్టిన ఇబ్బందుల వల్ల లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బాగా డ్యామేజ్ అయిపోయి ఇల్లు ఆఫీస్ అన్ని ఆక్షను, తిరగటానికి కారు లేదు. తర్వాత అసలు నాకు చాలా ఇబ్బంది పెట్టాను, మానసికంగా మెంటల్గా చాలా ఇబ్బంది పడిపోయాను. ఈ పరిస్థితుల్లో మ్యూజియం ఒకటి ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం ఒకటి కడుతుంది, అది కూడా అంతే సార్, డబ్బులు ఇవ్వలేదని క్యాన్సిల్ చేసాడండి. క్యాన్సిల్ చేసేస్తే నన్ను కోర్టుకి వెళ్తే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఒక అవకాశం ఇవ్వండి కాంట్రాక్టర్ కానీ. దానికి కూడా 1 కోటి రూపాయలు డిమాండ్ చేశారు సార్. అది కూడా ఇవ్వలేకపోయాను, అది కూడా సార్ ఇబ్బంది పెట్టారు సార్. ఆ పరిస్థితిలో నేను లోకేష్ బాబు గారికి ఒక మెయిల్ పెట్టుకున్నానండి. సర్లాగా నాకు ఇబ్బంది పెడుతున్నాడు పలానా, నాకు సూసైడ్ తప్ప ఏమీ చేసుకుంటాం దారి లేదని నేను లోకేష్ బాబు గారికి పెట్టుకుని ఒక మెయిల్ పెట్టానండి. వెంటనే ఇమీడియట్గా అవర్లో అటు నుంచి నాకు మెయిల్ రిప్లై అండి, మీరు ఏమి అటువంటి అగాత్యం చేసుకోవద్దు, మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాం, మీరు వెంటనే డాక్యుమెంట్ పెట్టుకుని మా ఆఫీస్లో కలవండి. నేను కలిస్తే వాళ్ళు ఎగ్జామ్ చేసి చాలా వెరీ 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 హ్యాపీ అండి. అసలు 5 కోట్ల మంది నేను ఒకరిని. అదే ఈయన ఒక హెచ్ఓడి, ఒక డిపార్ట్మెంటు, చిన్న డిపార్ట్మెంట్కి హెచ్ఓడి. ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఆత్మహత్య చెప్పే దారి లేదు సార్, మీరు పేమెంట్లు ఇవ్వట్లేదు, సూసైడ్ చేసుకోమన్నాడండి. నాకు డబ్బులు ఇలా సూసైడ్ చేసుకుని సంబంధం లేదన్నాడండి. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేక నాకు కుటుంబం రోడ్డు పడిపోయింది దీనివల్లే. ఇంకా నేను నిస్సాయిని అయిపోయి ఏసీ బార్ని ఆశ్రయించడం జరిగింది. 5 కోట్లు కాదండి, అసలు 50 లక్షలు కాదు, 5 లక్షలు కూడా ఎవరు అడగరండి. రిటైర్ అయిపోతున్నాడు కదా, విపరీతమైన ధనదాహం పెరిగిపోయి ఇంకా అతను డబ్బు తప్ప ఏమీ వేరే ఆలోచన లేదు. ఆ పరిస్థితుల్లో నేను ఏసీ బార్ని ఆశ్రయించడం జరిగింది సార్. అంటే ఎక్కడెక్కడ పన్నులు చేశారు? నేను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏ సజ్జలట్టుగా చేశాను. అంటే కింద నుంచి పైదాకా ఫైల్ నడిచిందని చెప్తూ ఉన్నారు. అంటే కింద నుంచి పైదాకా ఫైల్ నడిచే క్రమంలో ఎవరైనా డబ్బులు అడగడం జరిగింది? ఏం అడగరండి, చక్కగా డిసిప్లిన్గా ఉంటుంది అంతా, ఎవరు అడగరు. ఈయన నేర్కొచ్చి ఈయన అప్రూవల్ కాబట్టి రిటైర్ అయిపోతున్నారు కాబట్టి నేనే కాదు అందరు కాంట్రాక్ట్లో డిపార్ట్మెంట్ అందరూ సఫర్ అయిపోతున్నారు దీని వల్ల. అందువల్ల కింద నుంచి అటువంటి లేదు, చక్కగా మంచి డిపార్ట్మెంట్, మంచి ఆఫీస్, ఇతను ఒక్కడి వల్లే డ్యామేజ్ డిపార్ట్మెంట్కి. అంటే కమిషన్ ఏమన్నా, అంటే 35 కోట్లు అంటే ఒక 10%, 20% అలా కమిషన్ అడుగుతున్నారు, లేకపోతే ఒక ఫిక్స్డ్ రేట్ ఏమైనా చేశారు? కమిషన్లు అంత ఎవరండి, అక్కడ అంత ఉండదు ఎక్కడ. ఆయన ఏంటంటే అంతే, ఇంకా నోటికి వచ్చింది అడుగుతాడు, ఇవ్వకపోతే హెరాస్మెంట్ అండి. అలా హెరాస్మెంట్లో భాగంగా హెరాస్మెంట్ గురి అయ్యాను. ఇల్లు, ఆఫీసు కూడా అన్నీ ఆక్షన్ అయిపోయినాయి, కోర్టు స్టేలో ఉన్నాను. దానివల్ల చేయవలసిన పరిస్థితి వచ్చిందండి. ఎన్నిసార్లు ఫైల్ తిప్పారు సార్? అదే చెప్పడం కదా, లాస్ట్ ఇయర్ 6 నెలలు ఉంచుకున్నాడు, ఇప్పుడు ఒక 5 నెలలు అయిపోయింది ఫైల్స్ వచ్చి. 5 నెలలు, అలా 5 మ్యాక్సిమం 2 వారాల్లో క్లియర్ అయిపోవాల్సిన పరిస్థితి 5 నెలలు దగ్గర ఉంచుకున్నాడు. అంటే 5 కోట్ల రూపాయలు అడిగారని చెప్తున్నారు. మొదటి విడతగా 25 లక్షలు అడిగారా? అది మొదటి 25 లక్షలు ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు 25 లక్షలు, రెండోసారి 25 లక్షలు ఇచ్చాడు. ఏసీ బార్ని అప్రోచ్ అయ్యాను. అంటే ఇవాళ ఫైల్ అవ్వాల్సింది ఒకవేళ డబ్బులు కనుక తీసుకుంటే, లేకపోతే మళ్ళీ తిప్పేవారా? ఇప్పుడు ఎవరు చేయడండి, పని చేయడు, ఊరికే అంతే, అలా చెప్తూ ఉంటామే, తిప్పుతాడు అంతే. అని అనుకుంది వచ్చిందా తిప్పుతూ ఉంటాడు అంతే సార్.
అయితే చెబుతున్న దాని ప్రకారం దాదాపు ఆల్రెడీ ఈ ఫైల్కి సంబంధించి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరలా ఇంకొక 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించానంటూ కూడా అటు కృష్ణరాజు గారు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో పనులు చేసిన నేపథ్యంలో ఆ పన్నులకు సంబంధించి దాదాపు 35 కోట్ల పైన ప్రస్తుతం ఆ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులకు సంబంధించి దాదాపు 6 నెలల నుంచి కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి. అడిగిన ప్రతిసారి కూడా లంచం డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రిటైర్ అవుతున్న సమయంలోనే ఈ ధనదాహం ఏదైతే ఉందో దానికి అలవాటు పడిన నేపథ్యంలో ప్రస్తుతం డబ్బులు డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బాధితుడు చీఫ్ ఇంజనీర్ చేష్టలకి విసుగు చేజారిపోయారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులని అప్రోచ్ అయినట్టు కూడా కృష్ణరాజు అయితే చెప్తున్నారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.